అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం త్రివేణి గారి ప్రముఖ రచన సంఘర్షణను ఆస్వాదిస్తున్నాం. మీకు ఈ రచన మరియు నేను కథను చెప్పే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలపండి. ఇప్పుడు జరిగిన కథలోకి. సీతారాం ఆశించిన విధంగానే సునంద శ్రీధర్కి సన్నిహితంగా వస్తూ ఉంటుంది. ఆమె శ్రీధర్ వియోగాన్ని సహించలేకుండా ఉంటుంది. సునంద బ్రతిమిలాడి చెప్పిందని ఇనాక్యులేషన్పై తనకు ఎంతమాత్రం ఇష్టం నమ్మకం లేకపోయినా వేయించుకుంటాడు శ్రీధర్. జైంట్ వీల్ ఎక్కినప్పుడు ఆమెకు బాగా దగ్గరవుతాడు శ్రీధర్. ఆ రోజు ప్రత్యేకంగా అలంకరించుకున్న సునంద సౌందర్యాన్ని ప్రశంసిస్తాడు. హోటల్కి తీసుకువెళ్ళి స్పెషల్ రూమ్లో కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటారా అని చీటీపై రాసి ఆమెకిస్తాడు. తరువాత అదే విధంగా వ్రాతపూర్వకంగా ఆమె అంగీకారాన్ని పొందుతాడు శ్రీధర్. శ్రీధర్తో సునంద పునర్వివాహానికి అంగీకరించడంతో కుటుంబ సభ్యుల ఆనంద ప్రమోదాలకు హద్దులుండవు. ఇక 6వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. కానీ అందరికన్నా ఎక్కువ సంతోషంగా ఉండాల్సిన సునందకే సంతోషంగా లేదు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు తన బాధల్ని కొంతవరకు మర్చిపోగలిగేది. శ్రీధర్ సాన్నిధ్యంలో ఆమెకు మరి ఏదీ గుర్తుకొచ్చేది కాదు. ఎవ్వరూ లేకుండా తన గదిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆమె ముఖంలో నవ్వు అంతరించేది. అకారణంగానే కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. ఆత్మహత్యను గురించిన ఆలోచనలు రోజుకో మారైనా ఆమె మదిలో మెదిలేవి. సునంద కాఫీ తాగి స్నానం చేసి తన గదికొచ్చింది. కాళ్ళు నొప్పిగా ఉంటే నిల్చుని జడవేసుకోలేక చిన్న అద్దం టేబుల్ మీద పెట్టి అక్కడే ఓ కుర్చీ మీద కూర్చుని తల దూకోసాగింది. సగం జడ వేసుకున్నాక ఎందుకో గదిలో ఏదో లేనట్టు వెల్తిగా కనిపించింది. ఎందుకో గది బోసిగా ఉందే అనుకుంటూ సునంద గదినంతా ఒక మారు పరిశీలనగా చూసింది. అన్ని వస్తువులు అవి ఉండాల్సిన చోట్లోనే ఉన్నాయి. తను సరిగ్గా చూడలేదేమో. ఇంతకుముందు ఈ గదిలోనే ఉన్న వస్తువు ఏదో ఇక్కడ ఇప్పుడు లేదు. ఏదబ్బాది? సునంద మళ్ళీ చుట్టూ చూసింది. టేబుల్ మీదన్న శేఖర్ ఫోటో మాయమైంది. సునంద వెంటనే లేచి నిల్చుంది. మళ్ళీ ఇంకో మారు చుట్టూ చూసింది. సునంద శేఖర్ల వివాహమైన దగ్గర నుండి ఒక్కరోజైనా ఆ ఫోటోని టేబుల్ మీద నుండి కదల్చలేదు. తనే మర్చిపోయి ఇంకెక్కడైనా పెట్టిందా? లేదే. నిన్న రాత్రి పడుకోబోతున్నప్పుడు వెన్నెల కాంతిలో టేబుల్ మీద ఉన్న ఫోటో స్పష్టంగా కనబడింది. అప్పుడున్నది అంత తొందరగా ఎక్కడికి మాయమైంది? లేకపోతే ఎవరైనా తీసుకున్నారా? ఉదయం నుండి ఎవరు గదిలోకి రానేలేదే. సునంద హడావిడిగా గదంతా వెతికింది. గదిలో అన్ని చోట్ల వెతికింది. కానీ శేఖర్ ఫోటో ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో వాళ్ళను అడుగుదామా అనుకుంది సునంద మొదట. ఎక్కడ పోయిందో ఏమిటో, దానికి ఇంత గొడవ పెట్టడం దేనికి అనుకుంటూ గోడ మీదకి దృష్టి సారించింది. ఆ గోడ మీద పెళ్లిలో సునంద శేఖర్లను ప్రక్కగా నిలబెట్టి తీసిన ఫోటో ఉంది. ఆ ఫోటోలో సునంద ముగ్ధంగా పసిపాపల చిరునవ్వు నవ్వుతోంది. కొంచెం శేఖరం మీదకు వాలి ఉంది ఆమె. ఇద్దరూ పూలమాలలతో అలంకృతులై జీవిత ప్రథమ సోపానం మీద నిల్చుని తీయించుకున్న ఫోటో అది. పోనీ ఇదైనా ఉంది కదా, నయం అనుకుని ఊరుకుంది. స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పటికే తల బాగా నొస్తోందని
గదిలోకి వెళ్ళి పడుకుంది సునంద. దినకర్ వచ్చి శ్రీధర్ వచ్చాడని చెప్పడంతో మేడ దిగింది. శ్రీధర్ని చూడగానే తలనొప్పి సగం తగ్గింది. మండుతున్న హృదయానికి శాంతి చేకూరింది. సునందకు అతడి గుండెల్లో తలదాచుకొని, మీరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి. మీరు వెళ్ళిపోతే నాకెలాగో ఉంటుంది. మీరు నా ఎదుట ఉంటే అన్నింటినీ మర్చిపోగలను అని చెప్పాలనిపించింది. సునంద శ్రీధర్ ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చుంది. తలనొప్పి చాలా ఎక్కువగా ఉందా? శ్రీధర్ మృదువుగా అడిగాడు. ఏదో కొద్దిగా. నా దగ్గర తలనొప్పిని పోగొట్టే మందుంది, ఇవ్వనా? సునంద చిరుకోపంతో, పోండి మీరు మరీను అంది. నిన్ను ఇక్కడే వదిలేసి నేనెక్కడికి వెళ్ళను. నన్ను తీసుకునే వెళ్ళండి. ఈ వేసంగి వరకు నేను నాతో పంపరట మీ అమ్మ నాన్న. దానికి నన్నేం చేయమన్నారు? నువ్వు ఏమీ చేయనక్కర్లేదు, నవ్వుతూ ఉంటే చాలు. నేను ఇప్పుడేమీ ఆడవడం లేదే. అయితే తలనొప్పి ఎందుకు వచ్చింది? మీరు ఈరోజు ఆలస్యంగా వచ్చారు కదా, అందుకని. సునంద, నువ్వు LLB చదివి లాయర్ కావాల్సింది. మీతో పగలు రాత్రి వాదిస్తూ కూర్చోవటానికా? కాదు, అప్పుడు నేను నీ దగ్గర వాదించటం ఎలాగో నేర్చుకుని మైసూర్లో అంతా నాలాంటి లాయర్ లేడనే పేరు తెచ్చుకునేవాడిని. కార్డ్స్ ఆడదామా అంటూ సీతారాం లోపలికొచ్చాడు. సునంద, శ్రీధర్ తమ మాటలు ఆపేసి అలాగే అన్నారు. కొంచెంసేపు ఆడాక శ్రీధర్ ఇంటికి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయాక అందరూ భోజనాలు చేశారు. భోజనాలు అయ్యాక సునంద మర్నాటి పాఠాలను నోట్స్ రాసుకోసాగింది. 10 గంటలైనా చెల్లెలు గదిలో లైట్ వెలుగుతూ ఉండడాన్ని చూసి సీతారాం లేచి వచ్చి, ఏం సునంద, ఇంకా నిద్ర రాలేదా అన్నాడు. రేపేదో టెస్ట్ ఉంది, ప్రశ్నలను సెట్ చేస్తున్నాను. ఇక వచ్చింది. నీకు నిద్ర రాలేదా అన్నయ్య? లేదు, దీను ఇంతవరకు మాట్లాడుతూ కూర్చున్నాడు, ఇప్పుడే అలా పడుకున్నాడు. దమయంతి, ఉదయం నుండి దీనుని చూసుకొని అలసిపోయాను, ఇక మీరు చూసుకోండి అని చెప్పి దీనుని నాకు అప్పగించి నిద్రపోయింది. నాకు ఇంకా నిద్ర రావటం లేదు అంటూ సీతారాం గదిలోకి వెళ్ళిపోయాడు. దమయంతి, దీను ఇద్దరూ హాయిగా నిద్రపోతున్నారు. సీతారాం ఏదో లా పుస్తకం తీసుకుని చదువుకుంటూ కూర్చున్నాడు. రాత్రి 1 గంటకు నిద్ర వచ్చింది. లైట్ ఆర్పి పడుకున్నాడు. బాగా నిద్ర పట్టబోతూ ఉండగా అతడికి బయట అడుగుల చప్పుడు వినిపించింది. వెంటనే లేచి వెళ్ళి అదెవరో చూద్దాం అనుకున్నాడు. మరుక్షణమే పిల్లై ఉంటుంది అని నిద్రపోయాడు. ఉదయం సీతారాం లేచేటప్పటికి 7:30 అయింది. దమయంతి, దీను లేచి వెళ్ళిపోయారు. సునంద లేచి పుస్తకాలు సర్దుకుంటుంది. సీతారాం బ్రషు, సోపు తీసుకుని సునంద గది తలుపుల దగ్గర నిల్చొని, రాత్రి ఎన్ని గంటలకు నిద్రపోయావు సునంద అన్నాడు. నువ్వలా వెళ్ళగానే పడుకున్నానన్నయ్య. లేకపోతే శ్రీధర్ గురించి? పో అన్నయ్య, ఎప్పుడు ఇదే గొడవేనా? సీతారాం ఎర్రబడిన చెల్లెలి ముఖాన్ని చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. అన్నయ్య అలా వెళ్ళిపోగానే తల ఎత్తింది సునంద. ఆమె కళ్ళు యథాలాపంగానే ఎదుట ఉన్న గోడను పరికించాయి. సునంద ఆశ్చర్యపోయింది. నిన్న ఆ గోడ మీదనే ఉన్న తమ పెళ్లి ఫోటో ఈరోజు అక్కడ లేదు. తన గదిలో నుండి ఇలా ఒక్కొక్క వస్తువునే దొంగిలిస్తున్నదెవరు? నేల మీద నిలబడితే ఫోటో అందదు. ఎవరో కుర్చీ వేసుకుని దించి ఉండాలి. అవును అని ఫోటో ఉన్న చోటుకు కిందగానే ఉన్న కుర్చీ, అవును అని ఫోటో ఉన్న చోటుకు కిందగానే ఉన్న కుర్చీ అంటోంది. అయితే దొంగలు ఇంకా ఏమేం తీసుకున్నారో? సునంద పెట్టే బీరువాలన్నీ తెరిచి చూసింది. ఆమె నగలు, చీరలు అన్నీ ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి. తను రాత్రి గడియ వేసుకుని పడుకున్నట్లు బాగా జ్ఞాపకం ఉంది. అయినా ఎవరో తన గదిలోకి వచ్చారు. ఫోటో దొంగిలించటం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏమిటి? అన్నయ్యకి కానీ, తల్లికి కానీ, తండ్రికి కానీ ఈ విషయం చెబుదామా అనుకుంది ముందు. అయినా ఇంత చిన్న విషయాన్ని గురించి
ఇంట్లో అంతా గొడవ చేయటమేమిటి అని ఊరుకుంది. ఈరోజు ఫోటో పోయింది, రేపు చీరలు నగలు కూడా దొంగిలించవచ్చు. ఇక మీదట తను జాగ్రత్తగా ఉండాలి. పెట్టే బీరువాల తాళం చెవులు తన తలగడ క్రింద పెట్టుకుని నిద్రపోవాలి అనుకుంది. రోజులు గడుస్తున్నాయి. తన బాహ్య ప్రవర్తనలో మార్పేం లేకపోయినా తన అంతరంగంలో మాత్రం ఏదో తనకు తెలియని విప్లవం జరుగుతోందని సునందకు తెలిసింది. భోజనం కూడా ఇంతకు ముందులా చేయలేకపోతోంది. తన ఉద్యోగంలో కూడా ఇంతకు ముందు చూపినంత శ్రద్ధ చూపలేకపోతోంది. రాత్రిళ్ళు నిద్ర సరిగ్గా పట్టడం లేదు. చెడ్డ కలలు వస్తున్నాయి. రాత్రిళ్ళు అప్పుడప్పుడు ఉలిక్కిపడి లేస్తూ ఉంది. తాను మునుపటి మాదిరి లేదని మాత్రం సునందకు అర్థమైంది. ఒకరోజు రాత్రి 8 గంటలకు పెద్దగా వర్షం కురవటం మొదలుపెట్టింది. 10 గంటలకు ఆగిపోయింది. వర్షం ఆగిపోయే వరకు ఏదో నవల చదువుతూ కూర్చొని తర్వాత నిద్రపోయింది సునంద. ఉదయం మెలకువ రాగానే పడక మీదే లేచి కూర్చుంది. ఆశ్చర్యం, గాభరాలతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఇదేమిటి? తెల్లటి స్వచ్ఛమైన పక్క మీద బురద అయింది. స్వచ్ఛంగా ఉన్న పక్క బురదతో మురిగ్గా ఉంది. సునంద తన కాళ్ళు చూసుకుంది. అవి కూడా బురదతో నిండి ఉన్నాయి. తన కాలుకు ఈ బురద ఎలా అంటుకుంది? ఎలా? సునంద తన్నే 1000 మార్లు ప్రశ్నించుకుంది. అరేబియన్ నైట్స్ కథలో రాజకుమారికి అయిన అనుభవమే తనకు అవుతోందా? రాజకుమారి నిద్రపోయేటప్పుడు ఓ దెయ్యం ఆమెను ఆమె ప్రియుడి దగ్గరకు తీసుకుని వెళ్ళేదట. తెల్లవారేటప్పటికీ ఆమెను తన చోటికి తీసుకుని వచ్చి దిగబెట్టేదట. ఆ కథ జ్ఞాపకానికొచ్చి సునంద నవ్వుకుంది. అదేదో కథ కావచ్చు, కానీ తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎదురింట్లో వారి నౌకరికైన అనుభవాన్ని స్వయంగా చూడలేదు. అమ్మా నాన్న ఆ విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు కదా. సునంద చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఉండిన ఇంటికి ఎదురుగుండా ఉన్న ఇంటిని దయ్యాల కొంప అనేవారు. అందువల్ల ఇల్లు బాగున్నా ఎవరూ ఆ ఇంట్లో అద్దెకు దిగేవారు కాదు. వేరే ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన గవర్నమెంట్ ఆఫీసరు ఒకరు తక్కువ అద్దెకు దొరికింది కదా అని ఆ ఇంట్లో దిగాడు. వాళ్ళ ఇంటి నౌకరు ఇంటి ముందున్న వరండాలో రాత్రిళ్ళు పడుకునేవాడు. ఉదయానికల్లా రోడ్డు మధ్యలో పడుకుని ఉండేవాడు. వాడికి మోహిని ఆడదెయ్యం పట్టుకుందని అందరూ అనుకునేవారు. దైహికమైన కోరికలు తీర్చుకోకుండానే చనిపోయిన యువతులు మోహిని దయ్యాలుగా అవుతారని, యువకులను ఇలా పట్టుకుంటారని ఎన్నో మార్లు విన్నది సునంద. తనకు కూడా ఓ మోహిని దయ్యం పట్టుకుందా? అయినా మోహిని పురుషుల్ని మాత్రమే కదా పట్టుకుంటుంది. తన్ను పట్టుకుని అదేం చేస్తుంది? మోహినిలాగానే మగదయ్యం కూడా ఒకటి ఉందేమో. అది ఒంటరిగా ఉన్న తన్ను ఇలా బాధిస్తుందేమో. తన ఊహలకు తనే గట్టిగా నవ్వేసింది సునంద. మోహిని, దయ్యాలు ఇలాంటి వాటిల్లో ఆమెకెన్నడూ నమ్మకం లేదు. అయినా ఇలా కావటానికి కారణం? సునంద మొహం మళ్ళీ గంభీరమైంది. ఆమె అలాగే ఆలోచిస్తూ చాలాసేపు పక్క మీదే కూర్చుంది. సునంద స్కూల్ అయ్యాక వసుమతి ఇంటికి బయలుదేరింది. వసుమతి ఊళ్ళో లేదని తెలిసినా వసుమతి చెల్లెలు కళ్యాణిని చూడటానికి వెళ్ళింది. సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికీ కళ్యాణి ఇంకా కాలేజీ నుండి రాలేదు. తల్లి మాత్రం ఉన్నారు. ఆవిడ, రామ్మ సునంద, వసు అత్తవారింటికి వెళ్ళిపోయాక నువ్వు మమ్మల్ని అందరినీ మర్చిపోయినట్టున్నావు అంటూ పలకరించారు. అబ్బే లేదండి, నాకు స్కూలు ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళటానికి వీలు పడదు. స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పటికే అలసిపోయి ఉంటాను. కళ్యాణి ఏది? కాలేజీ నుండి ఇంటికి ఇంకా రాలేదమ్మా. సునంద తన చేతి గడియారం చూసుకొని అప్పుడే 5:30 అయింది అంది. వాళ్ళ కాలేజీలో టెన్నిస్ కోర్టు వేశారు.
టెన్నిస్ ఆడుకొని ఇంటికి వచ్చేటప్పటికి 6 గంటలవుతుంది. వసుమతి ఉత్తరాలు రాస్తుంటుందా? రాస్తోంది. నీ పెళ్లి విషయం రాశాను. వసు ఎంత సంతోషపడిందో. మొన్నటి ఉత్తరమంతా నీ విషయాలతోనే నింపేసింది. పెళ్లి శుభలేఖ తనకు మర్చిపోకుండా పంపాలట. సునంద పెళ్ళికి ఎక్కడున్నా తప్పకుండా వస్తాను అని రాసింది. ఆమె ఓల్టీన్ టిఫిన్ తెచ్చి సునంద ముందు పెట్టారు. సునంద ఆమెతో మాట్లాడుతూ ఉండగానే కళ్యాణి వచ్చింది. ఏమిటి సునంద, అపురూప దర్శనం అంటూనే పుస్తకాలు లోపల పెట్టి కళ్యాణి సునంద దగ్గరే కూర్చుంది. అమ్మా, నాకు టిఫిన్ ఇక్కడికి తెచ్చిపెట్టమ్మా అంది. ఆవిడ వెళ్ళి కూతురికి టిఫిన్ తెచ్చిపెట్టి తన పని మీద లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడే ఆటలాడుకుని రావటం వల్ల కళ్యాణి ముఖం ఎర్రగా ఉంది. కళ్యాణి తన అక్క వసుమతి కన్నా అందగత్తె. కళ్యాణి, వసుమతినే అబ్బాయిలు అంత ఏడిపించేవారు కదా, మరి ఇప్పుడు నిన్ను ఇంకెంత? ఓ, దానికేముంది, రోజు ఎవరో ఒకరి దగ్గర నుండి ఉత్తరం వస్తూనే ఉంటుంది. 10 మంది ఉత్తరాల్లో ప్రపోజ్ చేశారు. ఇక నేను వరించటమే తరువాయి. ఇద్దరూ పెద్దగా నవ్వసాగారు. స్వయంవరం ఏర్పాటు చేసి సునంద సలహా ఇచ్చింది. ఇంకో విచిత్రం ఏమిటో తెలుసా సునంద, ఈ అబ్బాయిల ప్రేమ విరహాలన్నీ అందంగా ఉన్న అమ్మాయిలను చూస్తేనే పొంగుకొస్తాయి. నిన్ను నేను నిజంగానే ప్రేమిస్తున్నాను, నీ కోసమని ఏం చేయమన్నా చేస్తాను, నేను నీ అందాన్ని మాత్రమే చూసి ప్రేమించడం లేదు, అలా ఇలా అని రాస్తారు కదా. అందంగా లేని అమ్మాయిల్ని ఎందుకు ప్రేమించరు చెప్పు? నాకేం తెలుస్తుంది, ఎంతైనా సైకాలజీ ఆనర్స్ తీసుకున్న దానివి, నీకే తెలియాలి. నువ్వే చెప్పు, కారణం ఏమిటో? ప్రేమ లేదు, గీమా లేదు. రేపు నాకన్నా అందంగా ఉన్న అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయికి ఉత్తరాలు రాస్తారు. ఒక్కోమారు నాకేమనిపిస్తుందో తెలుసా, ఈ ఉత్తరాలు రాసే వాళ్ళందరినీ పట్టుకుని విచారణ లేకుండానే ఉరికమ్మం ఎక్కించాలి. నీ చేతికి అధికారం వస్తే అలాగే చేద్దువు గాని. మీ ప్రొఫెసర్ ఎలా ఉంటారు? అంటే చూడటానికి ఎలా ఉంటారు అనే, లేకపోతే ఎలాంటి వారు అనా? ఆయన రూపంతో నాకేం పని కానీ, మంచివారేనా? అందరితోనూ చనువుగా మాట్లాడతారా అని అడుగుతున్నాను. ఆయన గర్వం లేదమ్మా, చాలా మంచివారు. అందరితోనూ సరదాగా మాట్లాడతారు. ఆయన్ని కలుసుకోవాలి. కళ్యాణి ఆశ్చర్యపడింది. ఎందుకు అని అడగాలనిపించింది. ఆ కుతూహలాన్ని అణుచుకుని సైకాలజీ నేర్చుకోవాలనిపించిందా అంది. ఆయన్ను ఒకమారు చూడాలి. రేపు కాలేజీలో ఏమంటారో అడిగి తెలుసుకొని వస్తాను, ఆ తర్వాత తీసుకుని వెళ్తాను. అలాగే కానీ రేపు కనుక్కొని చెప్పు, నేను ఇక వస్తాను అంటూ సునంద ఇంటికి బయలుదేరింది. వరండాలోనే కూర్చున్న రావుగారు, ఎందుకమ్మా ఇంత ఆలస్యమైంది? శ్రీధర్ వచ్చారు అన్నాడు. వసుమతి ఇంటికి వెళ్ళాను నాన్న. ఆయన ఎక్కడున్నారు? సీతారాంతో మాట్లాడుతున్నారు. సునంద లోపలికి వెళ్ళింది. చెల్లెలు రాగానే సీతారాం లేచి, ఇంకే, నా పనైంది, ఇక నిన్ను సునందే చూసుకుంటుంది అన్నాడు. సునంద శ్రీధర్ను చూసి చిన్నగా నవ్వింది. ఆమె నవ్వులో విషాద ఛాయలున్నాయి. ఆ నవ్వులో శబ్దమే గాని ఆనందం లేదు. ఎందుకు సునంద ఇలా ఉన్నావు? ఎలా? అదో రకంగా ఉన్నావు. ఎంతైనా మీరు లాయర్, లేని దాన్ని ఉన్నట్లుగా చెప్పటంలో ఆరితేరిన వారు. ఈ మారు ఇద్దరూ మనఃపూర్వకంగా నవ్వారు. మర్నాడు సునంద కళ్యాణి ఇంటికి వెళ్ళేటప్పటికీ కళ్యాణి సునంద కోసమే ఎదురుచూస్తోంది. సునంద ఆమెను చూసి, ఈరోజు టెన్నిస్ ఆడటానికి వెళ్ళలేదా అంది. లేదు, మీరు రావచ్చు, మిమ్మల్ని కాచుకునేలా చేయటం దేనికని టెన్నిస్ ఆడకుండా వచ్చేశాను. అది కాకుండా మీ శ్రీవారు మీ ఇంట్లో మీకోసం కాచు కూర్చున్నప్పుడు మిమ్మల్ని ఇక్కడ ఉంచేసుకోకూడదు కదా. శ్రీవారి సంగతి అలా ఉంచు. మీ ప్రొఫెసర్ గారిని అడిగావా? అడిగాను. ఏమని అడిగావు? సునంద కుతూహలంతో అడిగింది. అబ్నార్మల్ సైకాలజీ
క్లాస్ అయ్యాక అందరూ వెళ్ళిపోయారు. నేను మాత్రం తలుపు దగ్గర నిల్చున్నాను. ప్రొఫెసర్, ఏం కళ్యాణి అని అడిగారు. నా స్నేహితురాలు మిమ్మల్ని చూడాలని చాలా అనుకుంటోంది, ఆమెను తీసుకుని రమ్మన్నారా అని అడిగాను. ఆయన ఏమన్నారు? నన్ను ఎందుకు చూడాలనుకుంటోంది అన్నారు. కారణం నాకు తెలియదు అని చెప్పాను. సరే తీసుకొని రా అన్నారు. కాలేజీకే రమ్మన్నారా లేక ఇంటికి రమ్మన్నారా? కాలేజీకే రమ్మన్నారు. ఎన్ని గంటలకు? రేపు సాయంకాలం 5 గంటలకు రమ్మన్నారు. 4:30కు స్కూల్ అయిపోగానే ఇక్కడికి వచ్చావంటే ఇద్దరం వెళ్ళొచ్చు. అలాగే, కానీ నిన్ను శ్రమ పెడుతున్నాను కళ్యాణి. ఇలాంటివన్నీ వదిలేయి తల్లి. నీ పెళ్లి భోజనం పెట్టించినప్పుడు అంతా మర్చిపోతాను. నేను ఇంక వెళ్తాను అంటూ లేచింది సునంద. మర్నాడు టైంకు సరిగ్గా సునంద కళ్యాణి ఇంటికి వెళ్ళింది. అక్కడి నుండి ఇద్దరూ కాలేజీకి వెళ్ళారు. సాయంకాలం 5 గంటలు కావటం వల్ల సైకాలజీ డిపార్ట్మెంట్లో విద్యార్థులెవరూ లేరు. సునంద, కళ్యాణి ప్రొఫెసర్ గదిలోకి వెళ్ళగానే ఆయన లేచి నిల్చున్నారు. రండి, ఈమె నా స్నేహితురాలు సునంద, వీరు మా ప్రొఫెసర్. ప్రొఫెసర్ ముందుగానే చెప్పారు కాబోలు యూనియన్ నుండి సర్వర్ 3 కాఫీలు, చౌచౌలు తెచ్చిపెట్టాడు. మామూలుగా మాట్లాడుతూ కాఫీ, టిఫిన్ తీసుకున్నారు. కళ్యాణి లేచి నుంచుని, ఇక నేను వస్తాను సార్ అంటూ వెళ్ళిపోయింది. సునందకు ప్రొఫెసర్ని చూడగానే చాలా మంచివారు అనిపించింది. డాక్టర్ రంగనాథన్కి 40-45 వయసు ఉండవచ్చు. బట్టతల, కళ్ళజోడు మాటిమాటికి తీసి తుడిచి మళ్ళీ పెట్టుకునేవారు. చిన్న విషయాలకే చిన్నపిల్లలు ఎగిరి గంతేసేలాగా ఆయన చాలా చిన్న చిన్న కారణాలకే సంతోషపడేవారు. కళ్యాణి వెళ్ళిపోయే వరకు సునంద మౌనంగా కూర్చుంది. ఆమె వెళ్ళిపోగానే రంగనాథన్ సునంద వైపు తిరిగి, నేను మీకేమి సహాయం చేయగలను అన్నారు. సునందకు ఎలా మాటలు మొదలుపెట్టాలో తోచలేదు. భయపడకుండా అంతా చెప్పమ్మా, ఏం పర్వాలేదు అని ఆయన సునందకు ధైర్యం చెప్పారు. ఈ మధ్య నా మనసు ఏమీ సరిగ్గా లేదనిపిస్తోంది. నీకలా అనిపించడానికి కారణం ఏమిటో తెలియదు. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మై మైండ్ అని మాత్రం చెప్పగలను. సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఎలా చెప్పగలుగుతున్నావు? నేను మునుపట్లా లేను. మునుపట్లా అంటే ఇంతకు మునుపు ఎలా ఉండేదానివి? మునుపు ప్రశాంతంగా ఉండేదాన్ని, భోజనం హాయిగా చేసేదాన్ని, రాత్రిళ్ళు హాయిగా నిద్రపోయేదాన్ని, ఉత్సాహంగా ఉండగలిగేదాన్ని. అంతకే మనసు సరిగ్గా లేదని ఎలా చెప్పగలవు? నరాల దౌర్బల్యం వల్ల కూడా ఇలా అయి ఉండొచ్చు. అజీర్ణమైన నిద్ర పట్టదు, భోజనం సహించదు. నాలో దైహికంగా ఎలాంటి మార్పు లేదు, మానసికంగానే ఏదో మార్పు జరిగింది. మనసులో నాకు తెలియకుండానే ఏదో బాధ పెడుతోంది నన్ను. అది ఎలా చెప్పగలవమ్మా? ఇప్పుడు నాకేమీ అక్కర్లేదు. అన్నిటి మీద విసుగు జనిస్తోంది. ప్రపంచం అంటేనే అసహ్యంగా ఉంది. ఒక్కొక్క మారు ఆత్మహత్య చేసుకుందామా అనిపిస్తోంది. ప్రొఫెసర్ ముందుకు వంగి అడిగారు, ఆత్మహత్య ప్రయత్నం ఎన్నడైనా చేశావా? 2 సార్లు ప్రయత్నించాను. అయినా చావన్న భయమే నాకు. మనకు కనిపించని చావు కన్నా కనిపించే జీవితమే నయమని ఆ ప్రయత్నాలను విరమించాను. అయినా రోజుకు 2-3 మార్లైనా చావును గురించిన ఆలోచన వస్తూ ఉంటుంది. ఎప్పుడూ పరధ్యానంగా కూర్చునుంటాను. మీతో మాట్లాడుతున్నా నా మనసు ఇక్కడుండదు. మునుపటిలా ఇప్పుడు ఏ విషయం మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఒక్క క్షణం కూడా ఒకే విషయాన్ని గురించి ఆలోచించలేకపోతున్నాను. చాలా అల్పమైన విషయాలకు కూడా ఏడుపు వస్తోంది. చాలా చిన్న చిన్న విషయాలకు నాకెన్నడూ ఏడుపు వచ్చేది కాదు.
ఇప్పుడు ఎవరైనా ఒక చిన్న మాటన్నా ఏడుపొస్తోంది. ఒక ఉదాహరణ ఇస్తావమ్మా? అన్నయ్య కొడుకు దినకర్ షికారుకు తీసుకుని వెళ్ళమని మొండికేశాడు. నాకు వెళ్ళాలని లేదు. వాడు మొండికేయడం చూసి నాకు ఏడుపొచ్చింది. నన్నెందుకు అందరూ ఇలా ఏడిపిస్తారని ఏడుస్తూ వెళ్ళిపోయాను. అందరూ అంటే ఎవరెవరు? నాకు తెలీదు. నేనేదో మాట్లాడుతూ అలా అన్నాను. తరువాత ఇంత చిన్న విషయానికి ఏడ్చేశానేమిటా అని ఆశ్చర్యపోయాను. నువ్వేం చదువుతున్నావమ్మా? సునంద స్కూలుకు వెళ్ళే అమ్మాయిలా ఉండటం వల్ల రంగనాథన్ అలా అడిగారు. వాయిల్ చీర, క్రొత్త రకం జాకెట్టు, చేతిలో పుస్తకాలను చూసి చదువుకునే అమ్మాయి అనుకున్నారాయన. నేనిప్పుడు చదువుకోవటం లేదు. మహారాణి హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఏం చదువుతున్నావు? బిఏ బీటీ. ఏం చదువుకున్నావు? బిఏ బీటీ. పర్వాలేదే, నువ్వింకా చదువుకునే అమ్మాయివి అనుకున్నాను. బిఏలో నీ కాంబినేషన్ ఏమిటి? హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్. అందువల్లే నీకు నా పరిచయం కాలేదు. సైకాలజీ తీసుకుని ఉంటే నా పరిచయం అయి ఉండేది. ఉద్యోగంలోకి ఎప్పుడు చేరావు? ఈ సంవత్సరమే. నీకెంత వయసు? 23. నీ మనసులోని మార్పులు ఇంకా ఏమేమున్నాయి? ఇంతకుముందు నాకు అసలు కోపం వచ్చేది కాదు. ఇప్పుడు చాలా తరచుగా తొందరగా కోపం వస్తోంది. ఒక్కొక్క మారు నా మీదే నాకు కోపం వచ్చి నూతిలో పడి చచ్చిపోదాం అనిపిస్తోంది. నూతిలో పడే చావాలని ఎందుకు అనుకుంటున్నావు? చావాలంటే బోలెడు మార్గాలున్నాయి. విషం తీసుకోవచ్చు, ఉరిపోసుకోవచ్చు, కారు కింద పడవచ్చు. ఇన్ని ఉండగా నూతిలో పడే చావాలని ఎందుకు అనుకుంటున్నావు? చావాలంటే ఏదో ఒక మార్గం కావాలి కదా. నాకు తోచింది నొయ్యి అంతే. ఇంకా ఏమేమనిపిస్తుంది? చాలా సెల్ఫ్ కాన్షియస్గా ఫీల్ అవుతున్నాను. వీధిలో నడుస్తుంటే అందరూ నన్నే చూస్తున్నారు, నా గురించే మాట్లాడుకుంటున్నారు అనిపిస్తుంది. అందువల్ల నలుగురిలో కలిసి తిరగలేకపోతున్నాను. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈ మధ్యనే బయటకు వచ్చింది. మునుపు ఎలా ఉండేదానివి? మునుపు నాకు స్నేహితులు, ఆటలు, పాటలు అన్నీ కావాలనిపించేది. నేను దేనిలోనూ మిగిలిన వారికన్నా తక్కువ అనుకునేదాన్ని కాదు. కానీ ఇప్పుడు అలా ఉండలేకపోతున్నాను. తక్కువ అంటే ఏ విషయంలో మిగిలిన వారికన్నా తక్కువ అనిపిస్తోంది? చదువులోనా, తెలివితేటల్లోనా, అందంలోనా, డబ్బులోనా, గుణంలోనా? బిఏ బీటీ చదివి ఉండటం వల్ల నేను చదువులో తక్కువ అని చెప్పలేను. నాకు చాలా తెలివితేటలు లేకపోవచ్చును, కానీ నేనేం మొద్దును కాను. ఇక అందంలో తక్కువ అని అనుకోవటానికి వీల్లేదు. నీ ప్రతిబింబాన్ని చూసి నువ్వే గర్వపడతావు కదూ. ప్రొఫెసర్ తమాషా చేస్తున్నట్టే అయినా నిజాన్నే పలికారు. అవును, నేను అందవికారిని అని ఎన్నడూ అనుకోలేదు. నాకు ఎలాంటి చెడ్డ గుణాలు లేవు. దొంగతనం, అబద్ధాలు చెప్పటం, చాడీలు చెప్పటం, చెడ్డ ప్రవర్తన ఇలాంటివి ఏవీ నాలో లేవు. ఇంతవరకు అబద్ధం చెప్పటం కానీ, చాడీలు చెప్పటం కానీ చేయలేదా? నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుండి చేయలేదు. ఇక డబ్బు విషయం, మేము పేదవాళ్ళం కాము. మధ్యతరగతికి కొంచెం పైనే ఉన్నామని చెప్పచ్చు. నచ్చిన బట్టలు, ఇష్టపడిన నగలు కొనుక్కునే తాహతు ఉంది మాకు. అందువల్ల మీరడిగిన ఏ విషయంలోనూ నేను ఎవ్వరికీ తక్కువ అని అనుకోలేను. అయినా అందరికన్నా నేను తక్కువ అనిపిస్తోంది. ఎవరినైనా ప్రేమించకూడదు అని రంగనాథన్ పెద్దగా నవ్వసాగారు. ఎవరినైనా ప్రేమించమన్న సలహా విని సునంద తల వంచుకుంది. ఆమె మొహం ఎర్రబడింది, ముచ్చెమటలు పూశాయి. ఏదో చెప్పాలని ప్రయత్నించింది సునంద, కానీ గొంతు పెగల్లేదు. తన మాట విని
సునంద సిగ్గుపడిందనుకొని, పర్వాలేదు, నేను సరదా కన్నాను, సిగ్గుపడకు, చీకటి పడింది, ఎల్లుండి 5 గంటలకి మా ఇంటికి వస్తారా అని అడిగాడు ప్రొఫెసర్. అలాగే, నేను మీ పనికి అడ్డం వచ్చానేమో. అలాగేం లేదమ్మా అంటూ ప్రొఫెసర్ లేచి తమ గది తలుపు తెరిచి పక్కగా నిల్చున్నారు. నమస్కారం అని చెప్పి సునంద బయటకు వచ్చింది. సునంద ఇంటికి వచ్చేటప్పటికి శ్రీధర్ అప్పుడే ఇంటికి వెళ్ళబోతున్నాడు. ఇద్దరు గేటు దగ్గర కలుసుకున్నారు. అదే, అప్పుడే బయలుదేరారు? సునంద అడిగింది. ఎంతసేపైనా దేవిగారు ప్రత్యక్షం కాకపోతే ఆయనేం చేస్తారు పాపం అంటూ సీతారాం చెల్లెల్ని ఉడికించసాగాడు. గేటు దగ్గర నిల్చొని మీ దెబ్బలాటేమిటి, కనీసం లోపలికైనా వెళ్ళండి అన్నాడు శ్రీధర్. మీరు రండి మా దెబ్బలాటకు సాక్షిగా అంటూ సీతారాం మళ్ళీ శ్రీధర్ని లోపలికి లాక్కుని వెళ్ళాడు. సునంద, రేపటి నుండి కొన్ని రోజులు ఇక్కడికి రావడానికి వీలు పడదు, అది చెప్పిపోదామని వచ్చాను అన్నాడు శ్రీధర్. ఊళ్ళో ఉండరా? ఊళ్ళోనే ఉంటాను, కానీ ఏదో హత్య కేసు తీసుకున్నాను, అందువల్ల ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది, 15 రోజులు ఇటువైపుకు రావడానికి వీలు పడదు. సునంద మనసులో ఇది ఒకందుకు మంచిదే అనుకుంది. తను స్కూల్ అయ్యాక ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళి రావడానికి ఎంతసేపు అవుతుందో ఏమో. శ్రీధర్ ఇక్కడ తన కోసం ఎదురు చూస్తూ ఉండాలి, దానికన్నా రాకుండా ఉంటేనే నయం. అయినా 15 రోజులు అతన్ని చూడకుండా ఉండడమా? ఆమె మొహం అదో రకంగా అవటాన్ని చూసి శ్రీధర్, రావటానికి వీలుండదు అన్నానని కోపం వచ్చిందా అన్నాడు. మీరు రాకపోతే నాకేం తోచదు, అంతే. రేపు ఆదివారం మా స్కూల్ వార్షికోత్సవం జరుగుతుంది, మీరు తీరిగ్గా ఉంటే వస్తారా? ఎన్ని గంటలకు రావాలి? 5:30కు టౌన్ హాల్ దగ్గరికి వచ్చారంటే నేను లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెడతాను. ప్రయత్నిస్తాను, వీలైతే వస్తాను. ఇన్విటేషన్ మీ ఇంటికి పంపుతాను. అలాగే, ఇక నేను వెళ్తాను. శ్రీధర్ వెళ్ళిపోయాడు. సునంద చాలాసేపు ఏదో ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయింది. ఇకనైనా దేవత గారు ఈ లోకంలోకి దిగిరండి అన్నాడు సీతారాం. అలా దేవతను తపస్సు నుండి లేపితే శాపం ఇస్తారు. ఏమని? వదిన లాంటి కూతుర్ని కనమని. అమ్మ బాబోయ్, ఆడపిల్లలే వద్దు బాబు, ఆ బాధ్యత అక్కర్లేదు నాకు. అవునవును, 10 మంది ఆడపిల్లల్ని కని పెంచి పెళ్లి చేసి సగమయ్యే పొయ్యావు కదూ. నీ కూతురు వదినలా ఉంటే నేను చేసుకుంటానని నీ ఇంటి మీదికి ఎగబడతారు. ఇంకా 7 నెలలు కూతురు కోసం ఎదురు చూడాలి నువ్వు అని సునంద అర్ధగర్భితంగా అన్నయ్య వైపు చూసి నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. ప్రొఫెసర్ని చూసి రావటం వల్ల కాబోలు సునంద మనసు ప్రశాంతంగా ఉంది. దినకరుడితో చక్కగా ఆడుకుంది. తల్లిదండ్రులతో స్కూలు విషయమంతా చెప్పింది. కూతురు సంతోషంగా కబుర్లు చెప్పడాన్ని చూచి సుందరమ్మ గారు, ఎప్పుడు ఇలాగే ఉండకూడదు సునంద అన్నారు. ప్రొఫెసర్ గారు తమ ఇంటికి రమ్మన్న రోజున స్కూలుకి వెళ్ళేటప్పుడే సునంద తల్లితో, అమ్మా, నేను ఈరోజు ఇంటికి రావటం ఆలస్యం కావచ్చు అంది. ఏం పనుంది? ఏదో కొంచెం పనుందిలే అంటూ సునంద స్కూల్కి వెళ్ళిపోయింది. సాయంకాలం ఆఖరి పీరియడ్ అయిపోగానే జట్కా చేసుకుని ప్రొఫెసర్ల క్వార్టర్స్ దగ్గరికి బయలుదేరింది. ఆమెకు ఆయన ఇల్లు ఏదో సరిగ్గా తెలియకపోవటం వల్ల మొదటి ఇంటి దగ్గరే జట్కా ఆపి అక్కడే కనబడిన ఓ పని మనిషిని, డాక్టర్ రంగనాథన్ గారిల్లు ఏది అని అడిగింది. అదిగో ఆ 3వ ఇల్లు. సునంద జట్కా వాడిని పంపేసి ఆ ఇంటికి వెళ్ళింది. కాంపౌండ్ చాలా పెద్దగా ఉంది. గేటు దగ్గర నుండి ఓ పర్లాంగ్ దూరం నడిస్తే ఇల్లు చాలా పెద్దగా ఉంది. తలుపు దగ్గర ఓ నౌకరు కూర్చుని ఉన్నాడు. సునంద అతన్ని, ప్రొఫెసర్ గారు ఇంట్లో ఉన్నారా అని అడిగింది. ఉన్నారు, అక్కడ బ్యాడ్మింటన్ ఆడుతున్నట్టున్నారు, పిలుస్తానంటూ వెళ్ళాడు. 2 నిమిషాల్లో రంగనాథన్ భార్యతోనూ కొడుకుతోనూ కలిసి వచ్చారు. ఈమె నా బెటర్ హాఫ్,
జలజాక్షి, నా కొడుకు సుభాష్ చంద్ర. నమస్తే. ఈవిడ సునంద, మహారాణి హై స్కూల్లో టీచర్. నమస్తే, లోపలికి రండి అంటూ జలజాక్షి సునందను లోపలికి తీసుకువెళ్ళారు. సుభాష్ చంద్ర తల్లితో చెప్పి తన స్నేహితులతో ఆడుకోవటానికి వెళ్ళిపోయాడు. సుభాష్ స్కూల్ ఫైనల్ చదువుతున్నాడు. వాడికి క్రికెట్ అంటే ప్రాణం. స్నేహితులతో క్రికెట్ గురించి గంటల కొలది మాట్లాడుతూ ఉండిపోగలడు. లోపలికి రండి అంటూ జలజాక్షి సునందను డ్రాయింగ్ రూమ్లోకి తీసుకెళ్ళింది. ఆమెతో మాట్లాడుతూ ఉండగానే ప్రొఫెసర్ గదిలోకి వచ్చారు. జలజాక్షి 1-2 నిమిషాలు అక్కడే కూర్చొని తర్వాత లోనికి వెళ్ళిపోయింది. రంగనాథన్ సునంద ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చొని, నీ మానసిక పరిస్థితి ఎలా ఉంది అన్నారు. అలాగే ఉంది, మార్పేమీ లేదు డాక్టర్. నిన్ను ఇంకో విషయం అడుగుదాం అనుకున్నా. నీ తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? నేను, మా అన్నయ్య ఇద్దరమే. నీకు ఈ మధ్య ఇతరుల కన్నా నువ్వు తక్కువ అనే భావం పైకొచ్చింది అన్నావు కదా? అవును. మీ తల్లిదండ్రులు నిన్ను ఎలా పెంచారు? ఇలా ఎందుకు అడుగుతున్నానంటే, కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్ల పుడితే ఆడపిల్ల అని నిర్లక్ష్యంగా చూస్తారు. ఆడపిల్ల ఏ పని చేద్దామని పోయినా ఆడపిల్లవి నీకెందుకు పెత్తనాలు అని అడ్డుపుల్ల వేస్తారు. మాటి మాటికి ఆడపిల్లయి పుట్టాక ఇలాంటి పనులు నీకెందుకు, ఆడపిల్లయ్యాక 4 మాటలు పడాల్సిందేనని అంటూ ఉంటారు. దానివల్ల సహజంగానే ఆడపిల్లలకి తమ అన్నదమ్ముల కన్నా తాము హీన స్థితిలో ఉన్నాం అనే భావం వారిలో పెంపొందుతుంది. మీ తల్లిదండ్రులు ప్రతి పనిలోనూ మీ అన్నయ్యకే ప్రాధాన్యాన్ని ఇచ్చి నిన్ను ఆడపిల్ల అని హీనంగా చూసేవాళ్ళ? లేనే లేదు. మా ఇంట్లో అన్నయ్య కన్నా నాకే ఎక్కువ ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు. నా అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. మా ఇద్దరిని ఒకే రకంగా చూస్తారు. ఆడపిల్లల్ని హద్దుల్లో ఉంచాలి అని అనుకోరు. చిన్నప్పటి నుండి మా అన్నయ్య స్నేహితులతో ఆటలాడుకునేదాన్ని. ఎప్పుడు మగపిల్లలతో ఏమిటి ఆటలు అని తిట్టేవారు కాదు. మీ తల్లిదండ్రులకు నీపైన నమ్మకం ఉందా? నా పైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. నేను ఏ యువకుడితోనైనా సరదాగా మాట్లాడినా తిరిగినా అనుమానపడరు. నేను నా హద్దుల్ని దాటిపోనని వారికి తెలుసు. అలాగే ఉండాలి. ఏ పనైతే చెయ్యొద్దంటారో ఆ పని చెయ్యటమే మానవ స్వభావం. మన సంఘం స్త్రీ పురుషులు కలిసి మెలిసి తిరగటాన్ని నిషేధిస్తుంది. సమాజం దేన్నైతే నిషేధిస్తుందో దాన్ని మన అబ్బాయిలు అమ్మాయిలు చేస్తారు. ఇప్పుడు కాలేజీల్లో అబ్బాయిలు అమ్మాయిల వెంట పడటం, ఉత్తరాలు రాయటం, బెంచీల మీద పేర్లు చెక్కటం చాలా మామూలైపోయింది. దీనికి కారణం మన సమాజం స్త్రీ పురుషుల మధ్య స్నేహం ఉండే అవకాశాన్ని కల్పించకపోవటమే. స్త్రీ పురుషులకు అలాంటి అవకాశాన్ని కల్పించి వారి మధ్య నిర్మలమైన స్నేహాన్ని పెంపొందనిస్తే ఏ అబ్బాయి అమ్మాయి వెంట పడడు. పరస్పర స్నేహం, పరిచయం ఉండటం వల్ల కుతూహలం ఉండదు. మీ ఇంట్లో నీకు ఆ స్వతంత్రాన్ని ఇచ్చారని విని చాలా సంతోషంగా ఉంది. మీ ఇంట్లో అందరూ నిన్ను ప్రేమతో చూస్తారా? అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, దిను, ఇంట్లో వంట తాత అందరూ నన్ను ప్రేమతో చూస్తారు. వాత్సల్యం, ప్రేమ వీటిల్లో నాకేం లోటు లేదు. రంగనాథన్ కొంచెంసేపు ఆలోచిస్తూ కూర్చున్నారు. నేను ఆ రోజు చెప్పాను కదా, అలా ఎందుకని చేయకూడదు? ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకో. బహుశా నీ మనసు జీవితపు సహచరుణ్ణి కోరుతుందేమో. పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సిన వయసిది.
ఇంకా పెళ్లి కాకుండా ఉండటం వల్ల జీవితంలో ఏదో శూన్యం, లోటు కనిపిస్తోంది. నువ్వు అన్నావు కదా, వీధిలో నడుస్తుంటే నలుగురు నీ వైపే చూస్తుంటారు, నీ విషయమే మాట్లాడుకుంటూ ఉంటారు అనిపిస్తోందని. నీకు ఇంకా పెళ్లి కాలేదేమోనని అందరూ నీ వైపు చూస్తూ ఉన్నారేమో. ఇంత వయసైనా పెళ్ళెందుకు చేసుకోలేదా అని చూస్తున్నారేమో. అందరూ నీ విషయమే మాట్లాడుతున్నారనిపిస్తూ ఉండొచ్చు నీకు. పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటున్న వారికన్నా నువ్వు తక్కువ అనే భావన నిన్ను బాధ పెడుతూ ఉందేమో. ఏమంటావు? సునంద నుండి సమాధానం లేదు. ప్రొఫెసర్ గారు సునందను పరీక్షించి చూశారు. ఆమె ముఖం ఎర్రబడింది. ఉద్వేగంతో పెదవులు బిగించి కర్చీఫ్ని వేలుకు చుట్టుతోంది, మళ్ళీ విప్పుతోంది. నేను ఇలా చెప్పానని సంకోచపడకు. పెళ్ళి అనగానే సిగ్గుపట్టం దేనికి? నీ యవ్వనం సహజంగానే పురుషుని కోరుతుంది. దానిలో తప్పేమీ లేదు. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకోవటం, కొంచెం పెరిగాక చదువుకోవటం, యవ్వనంలో పెళ్లి చేసుకుని కాపురం చేయటం, ఇవన్నీ ప్రకృతి నియమాలు. మీ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పటం ఎలా అని ఆలోచిస్తున్నావేమో. అది సహజమే. ఏ అమ్మాయి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు పెళ్లి చెయ్యండి, ఈ మధ్య నా మనసు సరిగ్గా లేదు, పెళ్లి చేస్తే నేను నలుగురిలా తిరగలను అని చెప్పలేదు కదా. నీకు అలా అడగటం సిగ్గు అనిపిస్తే మీ నాన్నగారితో నేనొచ్చి చెప్తాను. సునంద ఇప్పుడు నోరు మెదపలేదు. పెళ్ళైతే నీ జీవితంలో నీకు కావలసిన సంతోషం, ఉత్సాహాలను నీ భర్త నీకు ఇవ్వగలరేమో. ఈ మానసికమైన బాధలకు పెళ్ళి చేసుకోకపోవటమే కారణమై ఉంటుంది. పెళ్ళి చేసుకో, మళ్ళీ మామూలుగానే అయిపోతావు. సునంద మౌనంగా కర్చీఫ్ని వేలుకు చుట్టి మళ్ళీ విప్పి కాలక్షేపం చేస్తూనే ఉంది. ఏ, నేను చెప్పింది నీకు నచ్చలేదా? మళ్ళీ మౌనం. అపార్థం చేసుకోకు, నేను ఉన్న విషయమే చెప్తున్నాను. సునంద నెమ్మదిగా అంది. పెళ్ళి నిశ్చయమైంది. ఏమన్నావు? డాక్టర్ రంగనాథన్ ఆశ్చర్యంతో అడిగారు. ఈ వేసంగిలో నా పెళ్ళి జరగబోతోంది. పెళ్ళి నిశ్చయమై ఎన్ని రోజులైంది? 3 నెలల క్రితమే నా పెళ్ళి నిశ్చయమైంది. వరుడెవరు? మా అన్నయ్య స్నేహితుడు. ఆయన పేరు శ్రీధర్. ఏం ఉద్యోగం చేస్తున్నారు? ఈ ఊళ్ళోనే అడ్వకేట్గా ఉన్నారు. అయితే ఈ అబ్బాయిని నీకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా? బహుశా అతడంటే నీకు ఇష్టం లేకుండా ఉండి తల్లిదండ్రుల మాట కాదని లేక ఒప్పుకున్నావా? అందువల్ల నీ మనసులో ఇలా విప్లవం చెలరేగిందేమో. మాది ప్రేమ వివాహం. ప్రేమ వివాహమా? అవును. శ్రీధర్ మా అన్నయ్య స్నేహితులు. మా ఇంటికి తరచుగా వస్తుండేవారు. మా మధ్య పరిచయం స్నేహంగా మారింది. 3 నెలల క్రితం మేమే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని పెద్దవాళ్లకు తెలియజేశాం. అందరూ ఈ పెళ్లికి అంగీకరించారు. ఈ వేసవిలోనే మా పెళ్లి జరుగుతుంది. ఓ 2 నిమిషాలు మౌనం వహించి మళ్ళీ రంగనాథన్ అడిగారు. పెళ్లి నిశ్చయమయ్యాక నీకు ఆ అబ్బాయిలో అనుమానం రేకెత్తిందా? అతడు నిన్ను సరిగ్గా ప్రేమించడం లేదన్న అనుమానం కానీ, లేకపోతే నువ్వు అతడిని కావలసినంతగా ప్రేమించడం లేదన్న సంశయం కానీ బయలుదేరిందా నీ మనసులో? ఈ సందేహంతో ఉండగా పెళ్లి చేసుకోవటం ఎలా అన్న ఆలోచన ఏమైనా? లేదు. శ్రీధర్ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. కానీ నువ్వు? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. మనఃపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నా మాటలు నమ్మండి. నేను అబద్ధం చెప్పటం లేదు. నేను ఆయన్ని చాలా చాలా ప్రేమిస్తున్నాను. సునంద స్వప్నంలోలాగా మాట్లాడింది. నీ మాటల్లో నాకు నమ్మకం ఉంది.
కానీ నీ మనసులోని ఈ విప్లవం ఎప్పటి నుండి మొదలైంది? పెళ్ళి నిశ్చయం కాకమునుపైనా, లేకపోతే నిశ్చయం అయ్యాకనా? పెళ్ళి నిశ్చయం అయ్యాకనే. అంతకుముందే మనసు అదో రకంగా ఉండేది. పెళ్ళి నిశ్చయం అయ్యాక నా మనసు ప్రశాంతంగా ఉండలేకపోతోంది. శ్రీధర్ నా దగ్గర ఉంటే అన్నింటినీ మర్చిపోయి హాయిగా ఉంటాను. ఆయన కనుమరుగైన వెంటనే ఏమేమో ఆలోచనలు వస్తాయి. ఏం ఆలోచనలు? ఆత్మహత్య చేసుకుందామనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, కోపద్వేషాలు నన్ను చుట్టుముడతాయి. ఎవరి మీద కోపం, ఎవరి మీద ద్వేషం కలుగుతుంది? ఫలానా వ్యక్తి అని కాదు, అందరి మీద వస్తుంది. ఒక్కొక్క మారు నా మీద నాకే ఆపుకోలేనంత కోపం వస్తుంది. మాట్లాడుతూనే చేతి గడియారం చూసుకొని అప్పుడే 7:30 అయింది, ఇక నేను వెళ్తాను అంది సునంద. మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా? ఎప్పుడు రమ్మన్నారు? ఆదివారం సాయంకాలం రావటానికి వీలు పడుతుందా? ఆదివారం మా స్కూల్ వార్షికోత్సవం ఉంది. సోమవారం కానీ మళ్ళీ శనివారం కానీ వస్తాను. సోమవారం రా. అలాగే అంటూ సునంద ఇంటికి బయలుదేరింది. ఇక్కడితో త్రివేణి గారి మనోవైజ్ఞానిక రచన సంఘర్షణ 6వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.